దేశంలోనే కాదన్నా, ఇండియాలో స్టేట్కి ఒక ఆర్జే ఫైట్ క్లబ్ కడదాం. మనమంటే ఏంటో ఇండియా మొత్తం తెలియాలా. వీడికి ఒక వీక్నెస్ ఉంటుంది అనమాట గన్ అన్నోడికి. ఏంటంటే వాడి కళ్ళ ముందు ఎవడైనా బాధపడితే వాడు చూసి తట్టుకోలేడు అనమాట. అలా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఈ మందుకు అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, అలాగా డ్రగ్స్కి కూడా అలవాటు పడిపోయి కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతాడు అనమాట వీడి ఫ్రెండ్ అన్నోడు. అప్పుడు వీడికి ఈ థాట్ వచ్చి అలా ఇంకా ఎవరికి జరగకూడదని ఒక థాట్ మీద ఫైట్ క్లబ్ అనేది పెడతాడనమాట వాడు. అది ఫైట్ క్లబ్ పెట్టాడు అనుకో, అందులో ఫైట్ చేయాలి అంటే ఆడు బలంగా ఉండాలా, అప్పుడు డబ్బులు ఆడు సంపాదించగలడు. దాని మీద వాడి బాడీ మీద ఫోకస్ పెట్టి కష్టపడి ఇక నా ఫైట్ క్లబ్కి వస్తుంటారు అనమాట. అప్పుడు ఇందులోనే డబ్బులు సంపాదించవచ్చు అని. పుట్టిన ప్రతి ఒక్కడు ఆశపడతాడన్నా. ఖాళీ టైంలో వాళ్ళు బయట ఎవడి పని ఆడు చేసుకుంటాడు. ఈవినింగ్ టైంలో ఇలాంటి ఫైట్ క్లబ్కి సీక్రెట్గా వస్తారు, ఆ ఫైట్ చేసుకుంటారు, అలాగే బాడీ ఫిట్నెస్ పెట్టుకుంటారు, ఎవరి డ్యూటీ ఆడు చేసుకుంటారు. దేనికి వ్యసనాలకి బాయిన్స్ కాకుండా ఉంటారనమాట. అప్పుడు అది ఆ థాట్ మీద ఫ్రెండ్షిప్లో మారిపోతారు. అది జీవులు కూడా వాటి ఆహారం కోసం మాత్రమే కష్టపడతాయి, కానీ మనిషి అనేవాడు ఆశాజీవి. వాడి దగ్గర ఏదున్నా ఎంతున్నా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఆశ పడతాడే కానీ ఉన్నదాంతో సరిపెట్టుకోలేడు. ప్రాణం ఉన్నంత వరకు ఆశ పడుతూనే కష్టపడతాడు. సరేలేరా, చేద్దాం. సెకండ్ పార్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్న. ఫస్ట్లో డబ్బులు లేవు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి. మన లైఫ్కి ఉపయోగపడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. హ్యాపీగా ఉంటాం. ఖాళీగా ఉన్నామనుకో శంకర్నాకి పోతాం, చెత్త ఆలోచనలు వస్తాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, బాడీ వీక్ అయిపోద్ది,